వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు నర్సీపట్నం మున్సిపాలిటీ 17వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్రచారానికి వెళితే అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలు బాగున్నాయంటూ ప్రశంసిస్తున్నారని అన్నారు. మోదీ ప్రధానమంత్రిగా చేసిన పనులు సైతం గ్రామాల్లో చెబుతున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ను కమలం గుర్తుపై ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు. అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అత్యధిక మెజారిటీతో ఇద్దరిని గెలిపించుకోవాలని ఆమె కోరారు. నమస్కారం అండి. ఈరోజు క్యాన్వాసింగ్కి నర్సీపట్నం వచ్చాము. అంటే పోయిన ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరూ ఈ 5 ఏళ్లలో వాళ్ళని ఎంతెంత కష్టపెట్టారు, ప్రతి దగ్గర వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంత నమ్మించి మోసం చేశారు అనేది మాత్రం ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వెంటనే చంద్రబాబు నాయుడు రావాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలి, కష్టాలు పోవాలి, ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అందరికీ అర్థమైంది, అవగాహనకు వచ్చింది. ఆయన ఒక్కడే నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనేది అర్థమైంది. కాబట్టి మేమందరం కూడా ప్రజల్లో అవగాహన తీసుకెళ్తున్నాము. చంద్రబాబు నాయుడిని సెంట్రల్లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని, మోడీ చేసిన పథకాల గురించి కూడా చిన్న చిన్న ఊర్లో కూడా మోడీ ఏం చేశాడు దేశం కొరకు అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి అందరం కూడా ఫస్ట్ ఓటు కమలం గుర్తు ఎంపీకి, రెండో ఓటు సైకిల్ గుర్తు అయ్యన్న పాత్ర గారికి వేసి అందరూ గెలిపించాలని ప్రార్థన. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.